ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనము వరకు. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనము వరకు. అంతటా యేసు సైతానుచే శోధింపబడుటకై ఆత్మ వలన ఎడారికి కొనిపోబడెను. 40 రేయింబవళ్ళు ఉపవాసముతో గడిపిన పిదప ఆయన ఆకలిగొనెను. అంతటా సైతాను ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయినచ్చు ఈ రాళ్లను రొట్టెలుగా ఆజ్ఞాపింపుము అనెను. మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నది అని యేసు ప్రత్యుత్తరం ఇచ్చెను. పిమ్మట సైతాను ఆయనను పరిశుద్ధ నగరములోని దేవాలయ శిఖరమున నిలిపి, నీవు దేవుని కుమారుడు అయినచో క్రిందికి దుముకుము, ఏలైనా ఇట్లు రాయబడి ఉన్నది, నిన్ను గూర్చి దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చును, నీ పాదమైనను రాతికి తగలకుండా నిన్ను వారు తమ చేతులలో ఎత్తి పట్టుకొందురు అనెను. అందులకు యేసు, ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపరాదు అని లేఖమున రాయబడి ఉన్నది గదా అని పలికెను. తిరిగి సైతాను యేసును మిక్కిలి ఎత్తైన పర్వత శిఖరమున చేర్చి భూమి అందలి రాజ్యములన్నింటినీ వాటి వైభవమును చూపి, నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించినడల నీకు ఈ సమస్తమును ఇచ్చెదను అనెను. సైతాను పొమ్ము, ప్రభు అయిన నీ దేవుణ్ణి ఆరాధింపుము, ఆయనను మాత్రమే నీవు సేవింపుము అని రాయబడి ఉన్నది అని యేసు పలికెను. అంతటా సైతాను వెడలిపోగా దేవదూతలు వచ్చి యేసుకు పరిచర్యలు చేసిరి. ఇది క్రీస్తు సువిశేషము. అంతటా యేసు సైతాను చే శోధింపబడుటకై పవిత్రాత్మ వలన ఎడారికి కొనిపోబడెను. ఈరోజు శోధనల గురించి విన్న సువార్త మత్తయి సువార్త కనుక మృగాల మధ్య, ఇక్కడ క్రూర మృగాల మధ్య, అక్కడ సాధు మృగాల మధ్య క్రీస్తు ప్రభు జన్మించింది ఏ కొట్టములో? పశువుల కొట్టములో. మృగాలు అని కూడా అంటారు పెద్దమ్మ. కనుక మృగాలు ఈ విధంగా ఉండి ఈ రెండవ ఆదామైన క్రీస్తు మనవలే పుట్టాడు. తాను 40 దినాలు ఏ విధముగా పరిశుద్ధాత్మ చేకొనిపోబడినాడు, నెట్టబడినాడు. ఇంకొక స్వార్తలో పరిశుద్ధాత్మచే నెట్టబడ్డాడు. క్రీస్తు ఇష్టపూర్తిగా కాదు, అది దేవుని చిత్తము. నీవు 40 రోజులు, ఇంగ్లీష్లో అంటారు హీ వాజ్ డ్రివెన్. డ్రివెన్ అంటే ఒకరి చేత నెట్టబడ్డాడు కనుక. ఎందుకంటే పరిశుద్ధాత్మను నిండిన వ్యక్తి ఈయన. దేవుడు ఏ అద్భుతమైనా చేస్తాడు. మానవులకుండే బలహీనతలు లేనే లేవు, మానవులకుండే ఆకలి లేదు ఆయనకు, మానవులకుండే కోపము లేదు ఆయనకు, మానవులకుండే ఏ బలహీనత లేదు. అందుకే సైతాన్ని గెలిచినాడు,
సులభంగా గెలిచినాడు. మేమైతే మానవులం, మట్టి మనుషులం, అంతకంటే ఎక్కువ ఆదాము అవ్వల వల్ల వచ్చిన పాపం మాకుంది. ఆయనకు లేదు అనుకోకుండా క్రీస్తు నిండుగా దైవ కుమారుడు, ఇంకొక ప్రక్క నిండుగా సంపూర్తిగా మనుష్య కుమారుడు, మనుష్యుడు. కనుక మనందరికీ 40 రోజుల్లో మనం ప్రత్యేకంగా చేసేది, క్రైస్తవులు కథోలికులు ముఖ్యంగా పరిశుద్ధాత్మ ఉంటే జ్ఞాన స్నానంలో ఉండిన హోలీ స్పిరిట్ దాన్ని పొందితే మనం ఏ పిశాచికి భయపడం. ఎన్ని శోధనలు వచ్చినా కానీ సులభంగా జయిస్తాము. ఒకవేళ పాపములో పడితే ఆదాం మట్టి మనస్సు, మనకి గట్టి మనస్సు ఉంటే కాదు, పరిశుద్ధాత్మది గట్టి మనస్సు, ఆదాముది ఓటి మనస్సు. కనుక మనం పాపం చేసినా కానీ పశ్చాత్తాపడి పాప సంగీతం చేస్తాం, మన్నించుకుంటాం. కనుక క్రీస్తు నాదనందు ప్రియులారా, క్రీస్తు ఆ మృగాల మధ్య ఉన్న ఏ విధముగా ఆయన శోధనలు జయించాడో మనము కూడా అలా శోధనలు జయించాలి. కనుక మనకు వచ్చే శోధనలన్నీ దేవుడి చిత్తము ఉంటేనే వస్తాయి. సైతానికి అవకాశం ఇచ్చాడు, నీకు చేతనైతే నా కుమారుడు క్రీస్తు మెస్సయ్యగా పంపుతున్నాను, అతన్ని నీవు ఆదాము ఏ బొమ్మలను పడగొట్టినట్టు పడగొట్టగలవా అని సైతానుకు కూడా అనుమతి ఇచ్చాడు. సైతాను మనల్ని ముఖ్యంగా శోధనలో పాపం చేసి పడేయటమే కాదు, మన మనస్సుల్ని మన ఆలోచన విధానాన్ని పక్క త్రోవ పట్టించటం. కనుక ముఖ్యమైన శోధనలు మనకి 3 రకాలుగా వస్తాయి. ఈరోజు క్రీస్తుకు వచ్చిన 3 రకాలు, 3 రంగాలలో, 3 ఏరియాస్లో. మొదటిది శరీరము. మొదటి శోధన ఏంటిది? శరీరానికి సంబంధించింది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనము చదవండి. సైతాను ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైనచో అహంభావం మనకందరికి చాలా ఎక్కువ అనమాట. దాని మీద కొడుతుంది సైతాను మొదట్లో. పెద్ద పెద్ద పాపాలు, పెద్ద హత్య, వ్యభిచారము, ఇలాంటి పెద్ద పెద్ద పాపాలు కాదు, ఇవి మన అహంకారం మీద దెబ్బ కొడుతుంది. నీవు దేవుని కుమారుడవైనచో, చదువు, ఈ రాళ్లను రొట్టెలుగా మారునట్లు ఆజ్ఞాపింపుము. కనుక శరీరము, మన శరీర సుఖము. మనిషి దేన్నైనా త్యాగం చేస్తాడు, కానీ శరీరంకి ఏమైనా దెబ్బలు తగులుతాయంటే మనం వెనకాడతాము. కనుక శరీరానికి సంబంధించిన శోధనలు, పెళ్లి చేసుకున్న వాళ్ళకి కామము, లోహము, మోహము వస్తూనే ఉంటాయి. పెళ్లి కాని వాళ్ళకి, పిల్లలకు శరీరానికి సంబంధించిన శోధనలు, వేదనలు, ముఖ్యంగా యువకులకు. తర్వాత ఆకలి, దేన్నైనా ఓర్చుకుంటాం కానీ ఆకలికి ఓర్చుకోము. ఈరోజు చాలామంది కూడా మీరు ఉపవాసం చేస్తూ ప్రార్థనలు చేస్తున్నారు, తపస్కాలు నాకు చాలామంది తెలుసు. 40 రోజులు ఒట్టి రసంతో ఉండేవాళ్ళు ఉన్నారు, లేకపోతే ఒక్క పూట భోజనం చేస్తారు, లేకపోతే మజ్జిగ మాత్రమే. కనుక ఆత్మశక్తి వాళ్ళకి తెలుసు. నేనే ఆశ్చర్యపోతా, కొంతమంది యువకులు కూడా. కనుక ఈ విధముగా క్రీస్తు ఇచ్చిన సమాధానం ఏంటిది? మానవుడు కేవలము రొట్టె వలననే జీవించడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన, ఈ దైవ వాక్కు వలన మనిషి జీవిస్తాడు. రెండవ శోధన, ఆయనను పరిశుద్ధ నగరంలోని దేవాలయం శిఖరంన నిలిపి. పరిశుద్ధ నగరం అంటే యెరూషలేములో మహాదేవాలయం ఉంది. క్రీస్తు ప్రభు దాంట్లోకి 12 సంవత్సరాలప్పుడు తర్వాత అనేక సార్లు వెళ్ళాడు. ఆ దేవాలయ శిఖరమున నిలిపి, లోపటికి కాదు, శిఖరమును నిలిపి, నీవు దేవుని కుమారుడవైనచో, మళ్ళీ అహం మీద, దేవుని అహం మీద, ఈసారి దేవుని కుమారుడవైనచో క్రిందికి దూకుము. ఏలైనా, ఎందుకంటే ఇట్లు రాయబడి ఉన్నది, ఇట్లు పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నది, నిన్ను గూర్చి దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చును. నువ్వు దూకినప్పుడు తన దూతలకు అప్పుడే చెప్పినాడు, బైబిల్లో రాసి ఉంది. నీ పాదమైనను రాళ్లకు తలగకుండా నిన్ను వారు తమ చేతులలో ఎత్తి పట్టుకొందురు. తమ చేతుల్లో మధ్యలోనే గాలిలోనే నిన్ను పట్టుకుంటారు నువ్వు అంత దూకితే
అని. ఎందుకంటే బైబిల్ వాక్యాన్ని ఉపయోగించింది క్రీస్తునాథుని ప్రియులారా. మొదటి శోధనకు క్రీస్తు బైబిల్ వాక్యాన్ని చెప్పి ఆ సైతానికి సమాధానం ఇచ్చాడు. కనుక ఆయన బైబిల్ వచనముతో సమాధానం ఇవ్వటం వలన రెండవ శోధన బైబిల్ వచనాన్నే. ఏ బాణమైతే మనం వేస్తామో అదే బాణాన్ని సైతాను వేస్తుంది. పరిశుద్ధాత్మ మనకు నిండుగా ఉంటే అశుద్ధాత్మ కూడా ఇంకా 7 దెయ్యాలు, బెల్జబూలు ఇలాంటి దెయ్యాలతో మనకు వచ్చి శోధిస్తూ ఉంది. రెండవ శోధన ఇంకెందుకు, మొదటి శోధన నా మాట వినలేదు, ఇదిగో దేవుడి ఆలయము, దాని మించి దూకితే దూతలు వచ్చి నేను పట్టుకుంటారు, అందరు నమ్ముతారు, నువ్వే మెస్సయ్య రక్షకుడు అయిపోతుంది. సిలువ మార్గము, సిలువ మరణము నీకు అవసరం లేదు, అందరు చూస్తారు. ఇంకా జెరూసలేం దేవాలయం చుట్టూ 1000 మంది ఉన్నారు. కనుక దూకమంటే క్రీస్తు అది దేవుని చిత్తము కాదని తెలుసుకొని ఏమని సమాధానం ఇచ్చాడు? అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపరాదు చదువు అని లేఖములో వ్రాయబడి ఉన్నది. మళ్ళీ బైబిల్ వచనాన్ని క్రీస్తునాథుని ప్రియులారా మనం దైవవాక్కుని బాగా ఉపయోగించుకోవాలి, పఠించాలి, ప్రార్థించాలి, ధ్యానించాలి, ప్రసంగించాలి. మన పైన సైతానికి పట్టు తగ్గుతుంది, మనము సైతాను మీద పట్టు సాధిస్తాము. ఒట్టి మనుషులము గట్టి మనుషులం అవుతాము. మనము అందరికంటే ఎక్కువ వరం పొందిన వాళ్ళము, ఎక్కువ జ్ఞానం పొందిన వాళ్ళము, ఎక్కువ పూజాబలి శక్తి ఉన్న వాళ్ళము. క్రీస్తునాథుని ప్రియులారా మన ఆత్మక శరీరానికి మనసు పెట్టిన బంధకాలు, గొలుసులు, కనపడనివి, ముండ్ల కిరీటాలు ఎన్నో కూడా ఉంటాయి. వాటిని కూడా జయించడానికి మరి ఈ పూజలు తర్వాత చెప్పే ప్రార్థన ద్వారా ఈరోజు మీరు ఎట్లా వచ్చారో అట్లా తిరిగిపోకూడదు. ఖాళీ హృదయాలతో పూజకు రాకూడదు, ఖాళీ హృదయాలతో ఇంటికి వెళ్ళకూడదు. కనుక విశ్వాసం అనే హృదయములతో వస్తే స్వస్థత, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం కూడా దేవుడు ఇస్తాడని గట్టి నమ్మకంతో ఈ బలి పూజను సమర్పించి సైతాను కపర్దార్ ఎవరనుకుంటున్నావు? నేను కథోలిక్ నన్ను నీవు జయించలేవనే గట్టి ధైర్యంతో ప్రార్థనలు చేయాలి. ఇతరులను శోధించేవాళ్ళు, ఇతరులను పాపంలో పడవేసేవాళ్ళు అవి మానుకోవాలి. ఇతరులకు పాపంలో పడే వాళ్ళకి, భయపడే వాళ్ళకి ధైర్యం చెప్పాలి. కనుక ఈ విధంగా ఈ తపస్సు కాలం మనల్ని అందరినీ ఫలములతో ఆశీర్వాదంతో నింపునుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వర, మహాశక్తివంతము పవిత్రమునైన ఈ బలి ప్రభావమున మేము సైతాను సంఖ్యల నుండి విముక్తులమై సైతాను శోధనను జయించగలుగుదుము. తద్వారా మేము నిర్మల హృదయముతో మీ చిత్తము నెరవేర్చి సిలువ బాటలు పయనించి నిన్ను చేరుకుందుము. సిలువను మోసి మరణించిన క్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచున్నాము. ప్రభు మీతో నుండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతా నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతం పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రొంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము
పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లానను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతముగ శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వీంచినని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర స్త్రీ సభైక కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండనట్లా దయచూపుడు. అతడు మమ్ము నీకు నిత్య అర్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్య దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన నీ అపోస్తలులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులము చేయుము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవిధిగా సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరచి ఇవ్వాలి, లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ఉడుముల బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవలను ఆలకింపము. దయగల తండ్రి, నలుదెసల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు
ఇదిగో ఎడారిలో సైతాను శోధనను జయించి శిలువ మీద పిశాచుని ఓడించిన క్రీస్తు ప్రభు శరీరక్తములు వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరం నిత్య జీవమును కాపాడును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, గడచిన జీవిత విధానమును విస్మరించి పాత దశ నుండి నూతన దశకు చేరుకొనుచున్న మమ్ము కరుణింపుము. మేము పూర్వపు ఆదాము పాప స్వభావమును విడనాడి నూతనాధామైన సిలువను మోసి రక్షించిన క్రీస్తు ప్రభు మనస్తత్వముతో నూతనీకరింపబడి పవిత్రమైన మనసులతో గట్టి కథోలిక విశ్వాసులుగా జీవించినట్లు సైతానును ఎదిరించుచు జయించుచు ఇతరులకు కూడా మార్గచూపురలమే ఉన్నట్లు మమ్ము దీవించుము. ఈనాడు ఈ పవిత్ర పూజా బలిలో పాల్గొని తపస్సు కాలపు ఆధ్యాత్మిక వడకములో పాల్గొనుచున్న ఈ బిడ్డలందరినీ మీరు శిలువ మీద మరణించి ఇచ్చిన రక్షణ వరప్రసాదమును ప్రత్యేకంగా దయచేయమని, మానవుడు కేవలము రొట్టె వలన అన్నము వలన మాత్రము కాకుండా దేవుని నోటి నుండి వెడలు ప్రతి మాట వలన జీవించనన్న గట్టి విశ్వాసముతో మేము మా ఆత్మబలమును మనస్సు బలమును పెంచుకొని శరీరంపై ఆధిపత్యము జయించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. ఓ ప్రభువా, నీ సేవకులను కరుణతో చూడుము. నీ దయను నమ్ముకున్న వీరందరికీ మంచితనములో సహాయమును అందించి ఆదుకొనుము. పరిశుద్ధాత్మ శక్తి ఎల్లప్పుడు వీరిలో ప్రజ్వలింప చేయనట్లు ఉజ్వల కథోలిక బిడ్డలుగా జీవించు భాగ్యము దయచేయుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వీరిని ఆశీర్వదించి దీవించుడు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు సేవలో జీవించండి. సర్వేశ్వరునికి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎంతమంది బైబిల్ గ్రంథంతో వచ్చారు? వాళ్ళ చేతులు ఎత్తండి చూద్దాం. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో బైబిల్ గ్రంథముతో వచ్చిన వారు యోహాను శుభవార్త 19వ అధ్యాయం 37వ వచనాన్ని ఒకసారి ఒక సహోదరి చదువుతుంటే మనమందరం కూడా ఆలకించుదాం. ఈ ఒక్క మాటలో ఎంత గొప్ప శక్తిని ప్రభు మన మధ్యలో ఇంకా కొంతసేపట్లో ఆయనే దిగి వచ్చి మనల్ని దీవించబోతున్నాడో మనం తెలుసుకోబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. చదువుదాం. వారు తాము పొడిచిన వాని వైపు చూతురు. వారు తాము పొడిచిన వాని వంక చూచెదరు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఈ రోజు మీరు ఎవరిని చూడాలని వచ్చారు? చేతులెత్తి చెప్పండి. యేసు ప్రభు. హల్లెలూయా. Hallelujah. ఒకవేళ మీరు రావాలని అనుకున్నా ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు. దేవుడే మిమ్మల్ని ఇక్కడికి Praise తీసుకొచ్చారు. the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ప్రభు చెప్తున్నాడు ఈ ప్రసంగంలో, ఈ వాక్యంలో దేవుని మాటను వింటున్నప్పుడు మన ధ్యాస హృదయంలో పొడవబడి వేదన దుఃఖం మధ్యలో మన గురించి తలంచినటువంటి ఆ కరుణామయుని హృదయం వైపు మనమందరము చూస్తూ ప్రార్థన చేయాలని యేసు ప్రభు చివరిగా మనకు యోహాను శుభవార్త ద్వారా నేర్పించినటువంటి సత్యం ఇది. వాళ్ళందరూ కూడా హృదయంలో పొడవబడి రక్తము చింది
హృదయం నుండి జీవజలము ప్రవహిస్తున్నటువంటి ఆయన వంక అందరు చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఎవరైతే ఇక్కడ నాకు ఇది కావాలని ఎదురు చూస్తూ దేవుని సన్నిధికి వచ్చారో మీరందరూ కూడా ఫాదర్ సిరిల్ వైపు చూస్తే మీకు ఏమీ దొరకదని ఈరోజు తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ప్రభు చెప్తున్నాడు, అందరూ కూడా హృదయంలో పొడవబడి రక్తము చింది ప్రాణం ఇచ్చి మనల్ని రక్షించినటువంటి ఆ ప్రభు వైపు చూస్తూ మనం ప్రార్థిస్తే ఏం చేస్తాడు ప్రభు? ప్రభు చెప్తున్నాడు, కడరాత్రి భోజనంలో ప్రభువు నేర్పించిన సత్యం ఇది. 1 కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 24 మరి 25వ వచనంలో యేసు ప్రభువే కడరాత్రి భోజనంలో మనందరికీ ఒక గొప్ప బహుమానముని ఇచ్చి, ఇక మీ జీవితంలో ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే, మీ జీవితంలో ఎవరితోనో మాట్లాడాలి, నా జీవితంలో వారి దగ్గరికి వెళితే ఓదార్పు పొందుతాను, వీరి దగ్గరికి వెళితే నా ప్రశ్నకు జవాబు దొరుకుతుందని మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలని అక్కర్లేదు బిడ్డలారా. నేను మీకు జ్ఞాపకార్థముగా ఒక విషయాన్ని, గొప్ప సాధనముగా దివ్య సప్రసాదమును వదిలిపెట్టి యేసు ప్రభు వెళ్ళిపోయినప్పుడు ఆయన పలికిన మాటను ఇప్పుడు మనం వినబోతున్నాం. 1 కొరింథీ 11వ అధ్యాయం 24-25 వచనం. దేవునికి కృతజ్ఞతలు అర్పించి దానిని త్రుంచి, అందరు చెప్పండి, దేవునికి కృతజ్ఞతలు అర్పించి, దేవునికి కృతజ్ఞతలు అర్పించి దానిని త్రుంచి. ఒకసారి నన్ను చూడండి, దేనిని త్రుంచి? రొట్టె ఎవరు? ఆయన శరీరం యేసు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. రొట్టె అని చెప్పినప్పుడు మనం తొందరగా చెప్పగలుగుతాం. యేసు ప్రభువే తన్ను తాను త్రుంచి మనందరికీ ఆయన చెప్తున్నాడు. అలా త్రుంచినప్పుడు ఒకసారి నన్ను చూసి మీరు ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి. మిమ్మల్ని ఎవరైనా త్రుంచితే, పొడుస్తే, మిమ్మల్ని బాధ పెడితే, మీ హృదయాన్ని నొప్పించినటువంటి మాటలు చెప్పి మిమ్మల్ని త్రుంచితే వారిని చూచి ఎంతమంది దేవునికి వందనాలు అర్పిస్తారు? చేతుల తన్ని ధైర్యంగా ఉంటే. హల్లెలూయా. కానీ ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, మీరు వెంటనే రొట్టె అని చెప్పినప్పుడు సులభంగా చెప్పేశారు, దానిలో బాధ ఏమి కనిపించలేదు. కానీ యేసు ప్రభు రొట్టెగా మారి తన్ను తాను త్రుంచి మన కోసం ఇచ్చి తండ్రికి ఏం చెప్తున్నాడు? ఇంగ్లీష్లో చెప్పాలంటే, థ్యాంక్స్ డాడీ, నీకు వందనాలు డాడీ, నీకు కృతజ్ఞతా స్తోత్రములు డాడీ అని తన్ను తాను త్రుంచి మనకిచ్చినప్పుడు యేసుప్రభు ఏం చేస్తున్నాడు? చాలా సంతోషంగా ఆనందముతో తండ్రికి వందనాలు అర్పిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమంటున్నాడంటే, తండ్రి నా బిడ్డలు వారి జీవితంలో చేసే పొరపాట్లకు వారిని బాగా త్రుంచాలి, వాళ్ళని బాగా కొట్టాలి, వాళ్ళని తన్నాలి. వారి జీవితంలో వారు చేసిన పొరపాట్ల వలన వారి పిల్లలు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా శాపగ్రస్తులుగా మారిపోయారని వీరి మీద ముఖముపై ఉమ్మివేయాలి. ఆ పరిస్థితిని తన మీద మోసుకొని యేసు ప్రభు గొర్రె పిల్లగా మారిపోయి రొట్టెలాగా త్రుంచబడి మన కోసం ఇచ్చి ఆయన ఏమన్నాడు? డాడీ, తండ్రి, నేను నీకు వందనాలు అర్పిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే, నేను త్రుంచబడడం ద్వారా నా బిడ్డలందరికీ విడుదల కలగబోతున్నది. ఒక్కరు కూడా చప్పట్లు కొట్టి అలవాటు లేదా? మర్చిపోయారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు లేదు, కొన్ని దేశములలో శిక్ష విధించే వాళ్ళంట. ఎలాంటి శిక్ష అంటే, పాపం చేసిన వాళ్ళని, నేరం చేసిన వాళ్ళని తీసుకొని వెళ్ళి ఒక స్తంభమును కడతారంట. కట్టిన తర్వాత చచ్చిపోయిన తర్వాత పురుగులు వస్తాయి చూడండి శరీరం నుండి, అలాంటి దేహమును వాళ్ళతో పాటు వాళ్ళు కట్టేస్తారంట. ఈ దేహం నుండి వచ్చిన పురుగులు వాళ్ళు నోరు లోపలికి వెళుతుందంట, ముక్కు లోపలికి వెళుతుందంట, కన్ను లోపలికి వెళుతుందంట. దాన్ని తట్టుకోలేక వాళ్ళు పురుగులతో తినబడి చచ్చిపోతారంట. ఇలాంటి కొన్ని శిక్షలు కొన్ని దేశంలో, మన ప్రకృతిలో కొన్ని దేశములలో కొన్ని రోజుల ముందు వరకు ఉండేదంట. ఇలాంటి శిక్షను యేసు ప్రభు మన కోసం ఎందుకు వహించాడంటే, పాపమునకు వేతనము మరణము. రోమీలకు రాసిన లేఖ 6:23 చెప్తుంది, పాపమును చేసిన వ్యక్తి మరణించే తీరాలి, శిక్షను అనుభవించే తీరాలి. ఒకవేళ ఒక వ్యక్తి చేసిన పాపము ద్వారా ఆయన రక్తం చెడిపోతే, ఆయన ఒకవేళ ఎయిడ్స్ వ్యాధికి గురి అయి, ఒకవేళ ఆయనకు పుట్టబోయే పిల్లలు
ఇవన్నీ ఒక ధర్మశాస్త్రం. మీరు వెళ్ళి ఇంటిలో చదువుకునే టైం లేదు. నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనం పలుకుచున్నది, ఒక్క వ్యక్తి చేసిన పాపం ఆయనను, ఆయన కొడుకును, ఆయన మనవుని, ముని మనవుని దాకా ఆ పాపం తాకునని 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఇది. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ తెలిసే వరకు సిలువ మార్గం ద్వారా మనం ఎన్నిసార్లు సిలువ మార్గం చేసినా మన జీవితంలో విముక్తి పొందలేము. హల్లెలూయా. అయితే మనం చేసిన పాపం ఎక్కడి దాకా వెళ్ళిపోతుంది? ధర్మశాస్త్రం ఆ రోజుల్లో చెప్పేది ముని మనవుడు. ఎవరి ద్వారా? నీవు చేసిన పొరపాట్ల ద్వారా. బాగా వినండి, నేను చెప్పేది బాగా వినండి. ఇది పాత నిబంధన. చెప్పండి, ఇది పాత నిబంధన. కానీ క్రొత్త నిబంధనలో యేసు ప్రభు అన్నిటిని మన కోసం స్వీకరించుకున్నాడు. కావున మనకు విడుదల. ఇది శుభవార్త. దీన్ని వినటానికే మీరు ఇంతసేపు కూర్చున్నారు. ఒక్క నిమిషం అందరూ లేచి నిలబడదాం. 2 చేతులు పైకి లేపి, మొదటి సందేశం ఇంకా ఉన్నాయి కానీ టైం లేదు. కావున 2వ సందేశం లోపలికి వెళ్ళాలి. అందువలన 2 చేతులు పైకి లేపి మనం ప్రార్థన చేసుకుందాం. చెప్పండి, కళ్ళు మూసుకోండి. యేసయ్యా, ఇదిగో నీ సిలువ క్రింద మేము వస్తున్నాం. ఈ శుక్రవారం నన్ను ప్రేమించి నా కోసం ప్రాణ త్యాగం చేసి తండ్రి నా బిడ్డలను మన్నించమని ప్రార్థన చేసి నా కోసం నీవు ప్రాణమునిచ్చి రక్తమును చెంది కొరడాల దెబ్బలను అనుభవించి తండ్రి నా బిడ్డల మీద సాతానుడు నేర మోపటానికి వీలు లేదని మా శాపాన్ని తొలగించి మా కన్నీటిని కడిగి మాకు విముక్తిని దయచేసి మా ఇంటిలో ఎన్నో రోజులుగా వేచి ఉన్నాయి ఆ శుభవార్త మా ఇంటిలో రావాలని ఈ శుక్రవారం జీవధార యేసు ప్రభు నీవు మమ్మల్ని ఈ స్థలమునకు తీసుకొచ్చావు. ప్రభువా, నీ రక్తం నా మీదను, మా పిల్లల మీదను, మా కుటుంబము మీదను, మా మీద ఉన్న శాపం అన్నిటినీ తొలగించుటకై యేసు ప్రభు సిలువలో శాపముగా మారెను. యేసు ప్రభువా, నీవు సిలువను మోసిన పిదప కూడా ఇంకా ఎందుకు మేము సిలువను మోయాలి? ఈ శాపాన్ని ఎందుకు మోయాలి? ప్రభువా, ఈ దినమైనా నాకు విడుదల కావాలి, ఆ స్వస్థత కావాలి. నీ రక్తముతో నేను కడుగబడాలి. దుష్టుడు సాతానుడు మా ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. చేతులెత్తి చెప్పండి, యేసయ్యా. పిలువండి, చేతులెత్తి యేసు ప్రభుని పిలువండి. నిజంగా పిలువండి, హృదయంని విప్పి పిలువండి. ఈ రోజుతో మీ కుటుంబం మీద ఉన్న శాపమని తొలగిపోవాలని గట్టిగా పిలువు. మోకాళ్ళ మీద ఉండండి, మోకరించండి, త్వరగా మోకరించండి, 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 మోకరించండి. సరిగా మనము 3 గంటల సమయము దగ్గరికి వచ్చింది. ఈ సమయంలో మీరు ఏది అడిగినా ప్రభు ఇస్తాడని వాగ్దానం చేసిన సమయం ఇది. మోకరించండి, మోకరించు, చేతులెత్తు, కళ్ళు మూసుకో, నన్ను చూడకు, ప్రభుని చూడు, రక్తం చిందిన యేసయ్యను చూడు, నీ కోసం ఏడుస్తున్న యేసయ్యను చూడు, ప్రాణం ఇచ్చిన యేసయ్యను చూడు. ప్రభువా, ఎన్నాళ్ళు ఈ కన్నీళ్లు ప్రభువా, ఎన్నాళ్ళు ఈ శాపము ప్రభువా, ఎన్నాళ్ళు ఈ వేదన ప్రభువా, ఎన్ని రోజులు ఈ వేదన దుఃఖముతో కృంగిపోయి మా కుటుంబం ఏడవాలి ప్రభా. అడుగు, సిలువ యేసు ప్రభు నామం పిలువు, పిలువు. కల్వారి శిఖరముపై ఆ దేవుడు బలి అయ్యను నీకోసమే. నీవు ఇంకా బలి కాకూడదు సైతానికి.
మీ పిల్లలు పలికోకూడదు. నీ కుటుంబం మీద ఎటువంటి శాపం లేకుండా తొలగించడానికి యేసు ప్రభు ఏడ్చాడు. పిలువు. ప్రభువా, నీవు సిలువను మోసుకొని వెళ్ళినప్పుడు పలికిన మాట, నా కోసం కాదు మీ కోసం ఏడవండి అన్నావు ప్రభా. మీ పిల్లల కోసం ఏడవండి అన్నావు ప్రభా. ఈ సత్యం తెలుసుకున్నప్పుడే అది నిజమైన సులువ మార్గం ప్రభా. దేవుని బిడ్డ చేతులెత్తి ప్రభు చెప్పినట్టు ప్రార్థిస్తావా? ఏమన్నాడు తెలుసా? మీ కోసం ఏడవండి అన్నాడు. మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. మీ తల్లిదండ్రుల కోసం ఏడవండి. మీ అక్క చెల్లి కోసం ఏడవండి. మీ పిల్లల కోసం ఏడవండి. మీ కన్న తల్లిదండ్రులు బాధ కష్టాలు తొలగిపోవాలని ఏడవండి. ప్రభువా, నీవెప్పుడో త్రుంచబడ్డావు, ఎప్పుడో వేదన అనుభవించావు. కానీ మా కుటుంబంలో ఇంకా బంధకాలతో, బాధలతో, కష్టాలతో, దుఃఖముతో, అప్పు సమస్యలతో సాతానుడు కట్టివేసి మాతో ఆడుకుంటున్న ఈ పరిస్థితి మారాలని అడుగు. చేతులెత్తి యేసు ప్రభుని చూడు. రక్తం కారుతున్న దేహమును చూడు. చూడు. చూసిన తర్వాత కూడా నీ హృదయం కరగలేదా? చెప్పు, నా కోసమే కదా ప్రభా, నా పిల్లల కోసమే కదా ప్రభా. దేహమంతా రక్తమయం, దేహమంతా రక్తమయం. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆ దేహాన్ని చూడండి, ఆరాధించండి. మీకు నిజంగా యేసు ప్రభు మీద ప్రేమ ఉంటే ఆ దేహాన్ని చూడండి. ఇప్పుడు మీకోసమే చెప్పండి. ఈ పాపి కోసమే, ఈ అయోగ్యుని కోసమే, నా పిల్లలు చేసిన పొరపాట్ల కోసమే, వారి జీవితంలో భవిష్యత్తులో దెబ్బలు తినకూడదని నీవు దెబ్బలను అనుభవించావు, బాధలను అనుభవించావు, కొరడాల దెబ్బలను భరించావు. చేతులు పైకి లేపి నీ కోసం మీ పిల్లలు చేసిన అన్యాయపు క్రియలు, బాధలు, కష్టాలు తొలగిపోయి మీ ఇంటిలో వెలుగు రావాలని ప్రార్థించండి. కల్వారి శిఖరముపై ఆ దేవుణ్ణి చూడు. రక్తం చెందిన దేవుణ్ణి చూడు. ప్రాణమిచ్చిన దేవుణ్ణి చూడు. కల్వారి శిఖరముపై ఆ దేవుడు బలియాయెను. ఘోరం, మహాఘోరం, ఆ దేవుడు బలియాయెను. ఒక్క నిమిషం తల వంచుతావా? తల వంచుతావా? తల వంచి చెప్పు, ప్రభువా, నీవు తల వంచి సిలువలో ప్రాణమును విడిచావే. నేను చనిపోవలసిన ఆ స్థలంలో నీవు చనిపోయావు. ఎందుకయ్యా ఇంత దయా? ప్రభు చెప్తున్నాడు నీతో, నీ మీద అంత ప్రేమ, నాకు నీ పిల్లల మీద అంత ప్రేమ. భయపడక బిడ్డ. ఈరోజు నీవు కార్చే ప్రతి కన్నీలు తల వంచి అందరి ముందు సిగ్గుపడకుండా, నేను పాపిని, ద్రోహిని, అయోగ్యుని, అయోగ్యురాలను, నా కోసమే యేసు ప్రభు రక్తం చిందాడని నమ్మకాన్ని వెల్లడించి నీవు స్తోత్రం చెల్లించి నాకు వందనాలు చెప్తున్నావు చూడు. ఆ ప్రార్థన పరలోకానికి సామ్రాణి పొగవలే చేరుతుంది. నీ కన్నీలు వ్యర్థం కాదు. ఈ రోజుతో నీ శాపం బంధింపబడును. ఈ రోజు నీ శాపముతో నేను చెప్పబోతున్నాను, సమాప్తమైనది. జీవధార దగ్గరికి వచ్చాం. నిర్జీవ మాటలు నా నుండి వెళ్ళిపో. నేను ఈ రోజు నుండి నా కుమార్తెని తాకి స్వస్థపరచమని ప్రార్థించినప్పుడు నా నోటి నుండి వెలువడే మాట ప్రవక్త మాటగా వెలువడాలి. అది అట్లే జరిగిపోవాలి. మీ కుటుంబానికి దేవుని యొక్క పరలోక రాజ్యం తెరవబడి వరప్రసాదం మీద వరప్రసాదం, కృప వెంబడి కృప మీ మీద వచ్చునుగా. గట్టిగా చప్పట్లు కొడితే అన్నింటినీ స్వీకరించుకోండి. యేసయ్యా స్తోత్రం.
స్తోత్రం కరుణామయుడా స్తోత్రం, కరుణామయుడా స్తోత్రం జీవధారా స్తోత్రం. జీవధారా స్తోత్రం. నేను నమ్ముచున్నాను, నేను నమ్ముచున్నాను. ఈ మొదటి సందేశంలో ఈ మొదటి సందేశంలో తెర చినిగిపోయింది, తెర చినిగిపోయింది. ఆమేన్. శాపము తొలగిపోయింది. శాపము తొలగిపోయింది. ఆమేన్. నేను ఆశీర్వాదముగానే ఇంటికి వెళ్తాను. నేను ఆశీర్వాదముగానే ఇంటికి వెళ్తాను. రెండవ సందేశం ప్రియమైన సహోదరి పక్కన ఉన్న వ్యక్తిని చూసి చెప్పండి, తెర చినిగిపోయింది. చెప్పండి, తెర చినిగిపోయింది. పాపం తొలగిపోయింది. పాపం తొలగిపోయింది. నీకు ఇంకా పాపం లేదంట, నీకు పాపం లేదంట, శాపము లేదంట. శాపం లేదంట. నీవు నీ కుటుంబం నీవు నీ కుటుంబం దీవెనగా దీవెనగా జీవితాంతం ఉంటారు. జీవితాంతం ఉంటావు. అందుకే యేసు ప్రభు త్రుంచబడ్డాడు, అందుకే యేసు ప్రభు తుచ్చబడ్డాడు, రక్తం చిందాడు. రక్తం చిందాడు. ఆమేనని చెప్పండి. ఆమేన్. సో దివ్యేశ ప్రసాదనాథుని మన మధ్యలో ఆహ్వానించుకుంటూ చివరి స్వస్థత ప్రార్థన కోసం మనం సిద్ధం చేసుకుందాం. తర్వాత దయచేసి మరొకసారి మనవి చేస్తున్నాను, జీవధార మీ సెంటర్, దీన్ని ఆదుకోవడం మీ బాధ్యత. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. ఎండిపోయిన నేలవలే వేచియున్నాము, ఎండిపోయిన నేలవలె వేచియున్నాము. నీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా, నీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా. కోపం క్రోధం ద్వేషమనే అగ్నిలో మేము, కోపం క్రోధం మోహమనే అగ్నిలో మేము. కాలిపోక కమలకుండా కాయుము రాజా, కాలిపోక కమలకుండా కాయుము రాజా. యేసయ్యా 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 యేసయ్యా. యేసు 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 యేసు. యేసు యేసు. యేసు యేసు. చెప్పండి చేతులకి, యేసు యేసు నీ నామములోనే స్వస్థత ఉంది, నీ నామములోనే స్వస్థత ఉంది. యేసు యేసు నీ నామములోనే విడుదల ఉంది, నీ నామములోనే విడుదల ఉంది. ఆమేన్. యేసు యేసు నీ నామములోనే దీవెనలు ఉంది, నీ నామములోనే దీవెన ఉంది. ఆమేన్. యేసు యేసు నీ నామమును వినగానే నీ నామమును వినగానే సాతానుడు పారిపోవు. సాతానుడు పారిపోవును. ఆమేన్. యేసయ్యా యేసయ్యా ఈ ఆరాధనలో ఈ ఆరాధనలో నా వ్యాధుల నుండి నా వ్యాధుల నుండి నన్ను స్వస్థపరచు. నన్ను స్వస్థపరచు. అందరు లేచి నిలబడదాం. కొంతసేపట్లో యేసు ప్రభుని మోసుకొని గురువు మీ దగ్గరికి రాబోతున్నారు. మీరు చేయవలసినదంతా ఏమీ లేదు, కేవలం 5 రొట్టెలు 2 చేపలు లాగా మీకు ఏమి కొరతగా కొదువగా ఉన్నదో దాన్ని విన్నపంలాగా మీ చేతులు పట్టుకొని చేతులెత్తి ప్రభు వైపు చూస్తూ మీరు మొరపెట్టి ప్రార్థన చేయాలి. అంతే. ఈ ఆరాధన పరమ వైద్యుడిగా దేవుని వైపు చూసే వాళ్ళకు స్వస్థతను ఇచ్చే ఆరాధన. నమ్ముతున్నావా? నమ్మే వాళ్ళ చేతులెత్తండి. దివ్యేశ ప్రసాదం వైపు చేతులను చాచి చెప్పండి, ప్రభువా ప్రభువా యేసయ్యా యేసయ్యా సిలువలో సిలువలో సిలువ మార్గములో సిలువ మార్గములో నీవు పొందిన దెబ్బలన్నీ నా కోసమే, నీవు పొందిన దెబ్బలన్నీ నా కోసమే, నీవు పొందిన దెబ్బలచ్చే నీవు పొందిన దెబ్బలచే నాకు స్వస్థత నాకు స్వస్థత అని యెషయా ప్రవక్త అని యెషయా ప్రవక్త నీవు రాక మునుపే నీవు రాక మునుపే పలికిన మాటను పలికిన మాటను సిలువలో నెరవేర్చ. సిలువలో నెరవేర్చారు. ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆ మాట ప్రకారం ప్రార్థించిన వారిని, ఆ మాట ప్రకారం ప్రార్థించిన వారిని తప్పక స్వస్థపరచే దేవుడు నీవే. తప్పక స్వస్థపరిచే దేవుడు నీవే. ఈ వాగ్దానము నమ్మదగినది. నీ వాగ్దానము నమ్మదగినవి.
నీవు నా కోసమే నీవు నా కోసమే గాయములను గాయములను దెబ్బలను అనుభవించావు. దెబ్బలను అనుభవించావు. నీవు పొందిన దెబ్బలచే నీవు పొందిన దెబ్బలచే ఈ ఆరాధనలో నాకు పరిపూర్ణ స్వస్థత కలుగునుగా. నాకు పరిపూర్ణ స్వస్థత నా కలుగునుగాక. శిరస్సు నుండి అరికాళ్ళ వరకు, నా శిరస్సు నుండి అరికాల వరకు నాలో ఉన్న రోగము, నాలో ఉన్న రోగము యేసు నా కోసమే రక్తం చిందాడు. యేసు నా కోసమే రక్తం చిందాడు. నా చెడిపోయిన రక్తం, నా చెడిపోయిన రక్తం యేసు ప్రభు నిష్కళంకమైన రక్తం ద్వారా యేసు ప్రభు నిష్కలంకమైన రక్తము ద్వారా ఈ రోజు కడుగబడబోతుంది. ఈ రోజు కడగబడబోతున్నాము. ఆమేన్. నేను నా ఆరోగ్యమును ఆరోగ్యమును తిరిగి పొందబోతున్నా. తిరిగి పొందబోతున్నాము. ఆమేన్. ఇదే మూడో విషయం ప్రభువా. ఇదే మూడవ విషయం ప్రభువా. యేసయ్యా, యేసయ్యా, సిలువను చూసేటప్పుడు సిలువను చూచేటప్పుడు మాకు కలిగే 4వ వరం మాకు కలిగి 4వ వరం నీవు పలికావు. నీవు పలికావు. సమాప్తమైనది సమాప్తమైనది అనగా అనగా సాతానుడు సాతాను మా మీద మా మీద ఆయనకి ఎటువంటి అధికారం లేకుండా, ఆయనకి ఎటువంటి అధికారము లేకుండా మాంత్రిక శక్తులు, మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు, చేతబడి శక్తులు, ఈ శక్తికి ఈ శక్తికి నా మీద అధికారం లేకుండా మా మీద అధికారం లేకుండా యేసు సిలువలో పలికిన మాట యేసు సిలువలో పలికిన మాట సమాప్తమైనది. సమాప్తమైనది. ఈ మాటను నేను పలుకగా, ఈ మాటను నేను పలుకగా ఎటువంటి బంధకాలు మా కుటుంబంలో ఉన్నా, ఎటువంటి బంధకాలు నా కుటుంబంలో ఉన్నా, దుష్ట శక్తుల ప్రవాహం ఉన్నా, దుష్ట శక్తుల ప్రవాహం ఉన్నా, మాంత్రిక శక్తుల ప్రవాహం ఉన్నా, మాంత్రిక శక్తుల ప్రభావం ఉన్నా, చెడు ప్రజల యొక్క కళ్ళు మా మీద ఉన్నా, చెడు ప్రజల యొక్క కళ్ళు మా మీద ఉన్నా, మా పిల్లల మీద ఉన్నా, మా పిల్లల మీద ఉన్నా, యేసు యేసు సమాప్తమైనదని పలుకుతున్నాడు. సమాప్తమైనది అని పలుకుతున్నాను. ఎటువంటి మాంత్రిక శక్తులకు ఎటువంటి మాంత్రిక శక్తులను మా కుటుంబం మీద ఇంకా తావు లేదు. మా కుటుంబం మీద ఇంకా తావు లేదు. ఆమేన్. మేము విడుదలను పొందవచ్చున్నాం. నేను విడుదలను పొందవచ్చున్నాను. యేసయ్యా, యేసయ్యా, ఈ 4 రకమైన ఆశీర్వాదములను ఈ 4 రకమైన ఆశీర్వాదములు నీ వంక మేము చూడగా, నీ వాక్త మేము చూడగా, ఈ ఆరాధనలో ఈ ఆరాధనలో మాకు దయచేయము దేవా. మాకు దయచేయము దేవా. అందరు 2 చేతులు పైకి లేపండి. గురువు ఒకరు దివ్య సప్రసాదం మోసుకొని మన మధ్యలోనికి ఇప్పుడు వస్తారు. మీరు మీ చేతులెత్తి, ఇంకా నేను మీకు ఎక్కువగా చెప్పండి, మీరే చెప్పుకోవాలి. మీకు కావలసినది మీకే తెలుసు, మీ పిల్లలకు కావలసినది మీకే తెలుసు. ఈ టైంలో మీరు చేతులెత్తి ఆ ప్రభుతో మాట్లాడుతూ ఉండండి, ప్రభుతో సంభాషించండి. మీకు ఏమి కావాలి అని ఆనాడు గురుడివాణితో అడిగిన దేవుడు ఈరోజు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అడగబోతున్నాడు. 2 క్రొవ్వతిని తీసుకొని ముందుకు సాగా మరి దివ్య సప్రసాదం మోసుకొని ఫాదర్ గారు మీ దగ్గరికి వస్తున్నప్పుడు అడగండి, కన్నీటితో అడగండి, మొరబెట్టి అడగండి. ఎవరు కళ్ళు మూయవద్దు, కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి. అందరు కళ్ళు ఓపెన్ యువర్ ఐస్ అండ్ లుక్ అట్ ద లార్డ్. ఆయన వంక చూడాలి. అందుకే కదా కళ్ళు తెరవాలి. కళ్ళు మూసుకుంటే ఎట్లా కనిపిస్తాడు? కళ్ళు తెరవండి. ఇంతసేపు కళ్ళు మూసుకొని ప్రార్థించారు, ఇప్పుడు కళ్ళు తెరచి చూడండి. ఫాదర్ గారు మధ్యలో అలాగే వస్తుంటే మీరు ఆయన ఎక్కడెక్కడ దివ్య ప్రసాదాన్ని మోసుకొని వెళుతున్నారో అటువైపు తిరిగి చూసుకుంటూ చేతులెత్తి మీకు కావలసినది, మీ పిల్లలకు కావలసినవి, కుటుంబానికి కావలసినది, పరీక్ష విషయంలో, బంగారు భవిష్యత్తు విషయంలో మీకు కావలసినది అన్నిటిని మీరు అడగండి. చెప్పండి, మీ కుటుంబంలో ఇది కావాలి, నా బిడ్డలకి కావాలి, నా తల్లిదండ్రులకి ఇది కావాలి చెప్పుకుంటూ ప్రార్థన చేయండి. ఆయన పేరు ప్రార్థన వినువాడు, మన కన్నీళ్లు తుడిచే దేవుడు. చేతులెత్తి ఆయన వంక చూడండి. ఇంకా కొందరికి అర్థం కాలేదు, ముందు చూడవద్దు. ఫాదర్ గారు ఎక్కడెక్కడ దివ్య ప్రసాదం తీసుకుని వెళుతున్నారో అటువైపు తిరిగి చూడండి. ఇక మీ కళ్ళు ఆయన మీదనే ఉండాలి. ఫాదర్ గారు దివ్య ప్రసాదం తీసుకొని ఎక్కడెక్కడ వెళుతున్నారో అటువైపు చూసుకోండి. చేతులు ఎత్తండి. ఫాదర్ గారు అక్కడ దాకా పోయి తిరిగి వచ్చేసరికి అందరం
అప్పుడు మోకరించవచ్చు. ఇప్పుడు నిలబడి చేతులెత్తి ఆయన వైపు చూస్తూ ప్రార్థించండి. ప్రార్థన వినువాడా, మా కన్నీలు తుడచువాడా, స్వస్థత నొసగువాడా, స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడచువాడా, స్వస్థత నొసగువాడా, స్తోత్రము యేసయ్యా. నీ వల్లే జరుగునెల్లా ఒక్క మాట చాలునయ్యా. నీ వల్లే జరుగునెల్లా ఒక్క మాట చాలునయ్యా. అయ్యా ఒక్క మాట చాలునయ్యా. అయ్యా ఒక్క మాట చాలునయ్యా. చేతులెత్తి చెప్పండి. యేసయ్యా 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 దీవించు. యేసయ్యా 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 దీవించు. యేసయ్యా 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 కరుణించు. యేసయ్యా 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 కరుణించు. చేతులెత్తి దేవుని యొక్క చివరి ఆశీర్వాదం కొరకై మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. ఈ జీవధార డివైన్ సెంటర్ని, ఈ పరిశుద్ధమైన స్థలంను నడిపించడానికి దేవుడు ఈ సంస్థకి ఇచ్చినటువంటి గొప్ప బాధ్యతను, దాన్ని నెరవేర్చడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నటువంటి ఈ గురువులను దేవుడు ఆదుకోమని, దానమిచ్చే వారిని దేవుడు పంపమని, ఈ స్థలం దేవుడు నడయాడే స్థలముగా మారాలని, ప్రజలు ఈ స్థలంకు వచ్చి ఇది ఏ ఉద్దేశం కోసం ఎంతమంది కన్నీళ్లు కార్చి రక్తం చింది ఈ స్థలంను కట్టబడిందో ఆ గొప్ప ఆశ దేవుడు నెరవేర్చమని ప్రార్థన చేసుకుందాం. మీరింటికి వెళ్ళేటప్పుడు మీతో పాటు దేవుని దీవెన మీకు ముందుగా నడవాలని కూడా ప్రార్థన చేసుకోండి. శిరమును వంచుడి వినయముతోడా నీ మహాయాద్భుత బలవాహినికి. శిరమును వంచుడి వినయముతోడా నూతన ఆరాధన ప్రచురింప గుప్తము నీదు పాదము పందము పంచి ప్రియమును గ్రహించగలిగి విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి హృదయముతోడా పరమ పితావా పాలక జయము జయము రక్షక యేసునామ పరమ పవిత్ర స్పిరితు సాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుగా. శిరమును వంచుడి
ఇదిగో ఆల్ఫాయు నేనే, ఒమేగాయు నేనే, ఆదియు నేనే, అంత్యము నేనే అని పలికిన ప్రభు మాతృ గర్భములో రూపొంది ముఖమునిపై పేరు పెట్టి పిలిచిన దేవుడు నన్ను దీవించుటకు వస్తున్నాడు. నేను నిన్ను చేయి విడువను, ఏ నాటికి ఎడబాయని పలికిన ప్రభు ఆయన ఆశీర్వాదం పొందుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలందరినీ ఆశీర్వదించి సదా సర్వదా భద్రంగా కాచి కాపాడునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు స్తోత్రములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు ఫాదర్ సిరిల్ గారికి సండ్ర కుమార్ గారు శాల్వతో సన్మానం చేస్తారు. మరి ఫాదర్ సిరిల్ గారిని ముందుకు రావాల్సిందిగా